పార్ట్ 2 వీడియో. పార్ట్ 2 అంటున్నా, పార్ట్ 1 ఏడుందా అంటావా? ఇదే ఛానల్ లో పార్ట్ 1 కూడా ఉంది, ఒకసారి వెళ్ళి చూసేయండి. ఫైనల్లీ మనం అయితే ఇప్పుడు గో కార్టింగ్ అయితే వెళ్తున్నాం. మనం గో కార్టింగ్ చేసి ఆల్మోస్ట్ 1.5 year అయిపోయింది. లాంగ్ గ్యాప్ చాలా ఎక్సైట్మెంట్ తో వెళ్తున్నాం అనమాట. వాటిలో చాలానే గో కార్టింగ్స్ ఉన్నాయి. అన్ని వాటిలోని అన్ని రివ్యూస్ చూసి ఇది సెలెక్ట్ చేసుకున్నాం మేమైతే. ఎప్పుడో బయలుదేరుతాం, ఇప్పుడు బయలుదేరుతాం. ఆల్మోస్ట్ 7, 5:30 బయలుదేరుతాం అనుకున్నాం. 7 అయింది. ఇంతకు ఇటువైపు వెళ్ళాం రా, రాంగ్ రూట్. ఇటువైపు వచ్చాం. ఓకే, వెళ్తున్నాం. వేరే రోడ్ లేదా వీడికి? లేదురా, ఇది ఒకటే చూపిస్తుంది. దానికి వెళ్ళే రూట్ ఒకటే మంచిగా లేదు, కానీ మిగతాదంతా చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఫుల్ వీడియో చూడండి. ఇదే రైట్ గుడ్. ఫైనల్లే మామా. మేము అనుకునే దానికంటే చాలా లేట్ అయింది మేము వచ్చేసరికి. బట్ వచ్చినాక ఇదంతా చూసాక నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత పెద్దది ఉందా అని. ఇందులో ఓన్లీ గో కటింగ్ ఒకటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. చూపిస్తా పదండి. FNF ఫెరేనా ఇది భలే ఉందిరా, చూడు. ఇదేంటంటే డాషింగ్ కార్స్ లాగా డాషింగ్ బైక్స్ అనమాట. మీరు నా వండర్లా వీడియో చూసుంటే అందులో డాషింగ్ కార్స్ వీడియో కూడా ఉంటది. ముందు మనం మెయిన్ కంప్లీట్ చేసుకుని అరే పబ్జీ లాగా. మనం పబ్జీ గేమ్ ఆన్లైన్లో ఆడుంటాము, మొబైల్లోని, సిస్టంలోని. కాకపోతే ఇక్కడ రియల్ లైఫ్లో ఎలా ఉంటుంది ఆడితే అనేది ఇక్కడ ఒక గేమ్ ఉందన్నమాట. ఇది కేఫ్ లాగా ఉంది. మొత్తం లోపల ఒక రెస్టారెంట్ ఉంది, కేఫ్ ఉంది, ఎక్స్టర్నల్ గా ఆడే గేమ్స్ అన్ని ఉన్నాయి. మీరు మీ ఫ్రెండ్స్ గ్యాంగ్ తో కనుక వస్తే వీకెండ్ లోని చాలా మంచిగా ఎంజాయ్ చేస్తారు. దీనికి రచ్చ లేపాలి అంతే. ఓ ఇదైతే తోపు ఉంది, కానీ మనకు ఛాన్స్ ఇస్తారంటావరా? వీకెండ్ కదా, ఎక్కువ మంది వస్తారు, చాలా టైం వెయిట్ చేయాల్సి వస్తుంది అని అనుకున్న దానికంటే ఇంకా ఎక్కువ టైం అయింది. అండ్ ఇది రైడ్ చేయాలన్నా కూడా చాలా ప్రాసెస్ ఉంది, చూపిస్తాను చూడండి. ఎక్స్క్యూజ్ మీ, థ్యాంక్ యూ. ఇంకా ప్రైస్ విషయానికి వస్తే రివ్యూస్ చూస్తే రివ్యూస్ ఎంత అయితే బాగున్నాయో అలానే కంపేర్డ్ టు రిమైనింగ్ గో కార్టింగ్స్ ఇది నాకు ది బెస్ట్ అనిపించింది. 5 laps 500, 12 laps 1000, 20 laps 1500. అండ్ ఇక్కడ సింగిల్ కార్ట్, డబుల్ కార్ట్ కూడా ఉంటుంది అనమాట. అంటే సింగిల్ సిట్టింగ్, డబుల్ సిట్టింగ్ అనమాట. కొంతమందికి గో కార్టింగ్ ఎక్స్పీరియన్స్ ఎంజాయ్ చేయడం ఇష్టం, కానీ డ్రైవింగ్ చేయడం కొంతమందికి భయం. ఈ డబుల్ కార్ట్ అనమాట వాళ్ళ కోసం. అక్కడ రిజిస్టర్ చేసుకోవాలా? అక్కడ ఓడి అమ్మ, ఇంత ప్రాసెస్ ఉందారా? ముందు రిజిస్టర్ చేసుకోవాలి, ఆ తర్వాత అక్కడ టోకెన్ తీసుకుంటా. రిజిస్ట్రేషన్ 5 members ఇక్కడే ఉండాలా? ఇక్కడ మనం ఎంతమంది వెళ్తే అంతమంది నేమ్ రిజిస్టర్ చేయాలన్నమాట. అక్కడ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మనకు ఒక టోకెన్ ఇస్తారన్నమాట. మనకు ఒక టోకెన్ ఇస్తారు, హ్యాండ్ మీద ఒక స్టాంప్ వేస్తారు. అరే సరే, అందరూ కావాలంట. ముందు రిజిస్టర్ చేసుకోవాలంట, ఆ తర్వాత ముందు ఇక్కడ రిజిస్టర్ చేసుకోవాలంట మన నేమ్స్తో. ఆ తర్వాత అక్కడికి వెళ్ళి దాన్ని ఏమంటారు, అక్కడికి వెళ్ళి టోకెన్ తీసుకోవాలంట, పే చేసి. ఆ టోకెన్ అక్కడి దగ్గర తీసుకెళ్ళి జాకెట్ తీసుకోవాలంట. మళ్ళీ ఆ టోకెన్ అక్కడ తీసుకెళ్ళి రైడ్ లైన్లో నించోడమే. ఓకే, ఇప్పుడు టోకెన్ అయితే తీసుకున్నాం. టోకెన్ 5 members సింగిల్ 5 laps 2495. మనిషికి 500. లేదంట, వాళ్ళు పెట్టుకున్నారు కొంతమంది. ఎక్స్క్యూజ్ మీ బ్రో, టైం పడుతుందా? అక్కడ మీకు టోకెన్ నెంబర్ వస్తుంది. ఓకే, అప్పుడు రావాలి ఇక్కడికి. వాళ్ళు ఎక్కడ చెప్తారు, ఎవరు చెప్తారు? మన టోకెన్ నెంబర్ పిలుస్తారంట. అప్పుడు చాలామంది ముందు ఉన్నారు కాబట్టి ఆ టోకెన్ నెంబర్ పిలిచిన తర్వాత మనం వెళ్ళాలి.
దేవుడి పైన భారం వేసాం. ఇక్కడ చూడండి, ఒకే ప్లేస్ లోని చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. కింద గోకాటింగ్ ఉంది, పైన స్కై సైక్లింగ్ ఉంది, జిప్ లైన్, రోలర్ కోస్టర్, స్కై రోలర్, ఇంకా లోపల బౌలింగ్ అవి కూడా ఉన్నాయి అన్నమాట. మేమైతే వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ అయితే అయింది. ఇప్పుడు టైం 8 ఎగ్జాక్ట్గా. మాది 147 టోకెన్, అక్కడ 143 రన్ అవుతుంది. వెయిటింగ్ చాలా రోజులు అయింది మనం గోకాటింగ్కి వెళ్ళి. ఎప్పుడు ఆల్మోస్ట్ ఒక 6 మంత్, ఆల్మోస్ట్ 1 year అయిపోతుంది. వైజాగ్లో ఉన్నప్పుడు వెళ్ళాము, ఇక హైదరాబాద్లో ఇప్పుడు వెళ్ళలేదు. అండ్ మా వాళ్ళతో ప్లానింగ్ అనుకున్నాం కాబట్టి ఇప్పుడు సడన్గా అయ్యింది. చూద్దాం. నాకు తెలిసి గోకాటింగ్ మేము రైడ్ చేసింది రికార్డ్ చేయడానికి అవ్వదేమో, నాకు తెలిసినంత వరకు. రికార్డ్ చేయడానికి అవ్వదేమో కాదు, అవ్వదు. చూద్దాం హౌ ఇట్ గోస్. జస్ట్ ఒక వీడియో, అంటే స్టార్టింగ్ అయినప్పుడు ఒక వీడియో, ఎండింగ్ అయినప్పుడు ఒక వీడియో. ఆ జాకెట్తో రైడ్ జాకెట్ ఉన్నాయి, రైడింగ్ జాకెట్స్ బాగున్నాయి. అవి అయితే వాటితో చూద్దాం. నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది. మొత్తం రైడ్ మొత్తం అయిన తర్వాత అలా మా ఎక్స్పీరియన్స్ కూడా నేనైతే ఫస్ట్ టైం కాదు, మా వాళ్ళందరూ ఫస్ట్ టైం అంట. నువ్వు వెళ్ళవరా? మన మిగతా నలుగురు ఫస్ట్ టైం అంట. సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ అడుగుదాం. ఫైనల్ గా మా టోకెన్ అయితే పిలిచారు. పిలిచాక మాకు లోపల ఈ సెటప్ అయితే ఇచ్చారనమాట. రైడింగ్ జాకెట్స్, హెల్మెట్, ఇవన్నీ. బి హానెస్ట్, అవి వేసాక చాలా మంచి ఫీల్ వచ్చింది. ఒక రైడర్ ఫీల్ లా కనిపించింది. మాక్సిమం ప్రతి మూమెంట్ క్యాప్చర్ చేయడానికి ట్రై చేసా వీడియోలోని. సో మేమైతే రెడీ అయిపోయాం. డ్రైవ్ చేయడం ఒకటే లేట్. ఎవరికి నిద్దాం అది. ఈ వీడియో క్వాలిటీ కూడా చాలా బాగా వస్తుంది. అసలు ఇక్కడ లైటింగ్ ఎక్కువ వలనో, లేదంటే రైడింగ్ జాకెట్స్ వలనో, లేకపోతే ఇంకేదో తెలియదు కానీ చాలా బాగుంది. వీఆర్ రైడింగ్ ఫర్ కెమెరా వ్యూ ఎడిషన్. ఫోన్ వాల్యూ వేరే చేంజ్ మరి నిజం లే అవ్వలేదు. చెప్పాను కదా, ప్రతి మూమెంట్ క్యాప్చర్ చేయడానికి ట్రై చేశానని. కార్ ఎక్కాక కూడా, ట్రాక్ మీద ఉన్నాక కూడా నేను వీడియో అయితే స్టార్ట్ చేశాను. లెట్స్ గో. ఇదే హై స్పీడ్. ఇంకా మనమైతే ఫుల్ స్పీడ్ లో వెళ్తున్నాం. అసలు ఇంత స్పీడ్ లోని మీరు గో కార్టింగ్ లో తప్ప ఇంకెక్కడ కూడా డ్రైవ్ చేయలేరు. ట్రస్ట్ మీ. కార్ డ్రైవింగ్ రాకపోయినా కూడా మీరు చాలా మంచిగా డ్రైవ్ చేస్తారు. మనం అన్నింటిలోని ముందు ఉంటాం కదా. ఫస్ట్ వెళ్ళాము, ఫస్ట్ వచ్చాము అంటే అంత స్పీడ్ గా వెళ్ళాను అనమాట. నేను నిజం చెప్పాలంటే ఈ గో కార్టింగ్ స్లోగా వెళ్తే అసలు మజా ఉండదు. మనం ఇంత స్పీడ్ లో వెళ్ళగలిగేది ఈ గో కార్టింగ్ లో ఒక్కటే. అండ్ ఇక్కడ మేము ఇంతలా ఎగ్జైట్ అవ్వడానికి కారణం ఒకటి ఉంది, చెప్తాను, వెయిట్ చేయండి. అండ్ ఆ రైడ్ అంతా అయిన తర్వాత మేమైతే ఆ జాకెట్స్ తోని, ఆ రైడింగ్ జాకెట్స్ తో, హెల్మెట్స్ తో ఒక ఫోటో అయితే దిగాము. అసలు మేము వచ్చిన టైం ఎంత బాగుందంటే లక్ అనమాట. మేము 5 laps కింద తీసుకున్నాం. 5 laps కింద తీసుకొని 500 పే చేసాం. 5 laps కి 500 రూపీస్. ఇక్కడ ఏంటంటే మా ముందు ఉన్న వాళ్ళు 9 laps తీసుకున్నాం. మా ముందు వాళ్ళు 9 laps తీసుకోవడం వల్ల వాళ్ళు మమ్మల్ని కూడా 9 laps అనుకొని మాకు 9 laps ఇచ్చారు అనమాట. అబ్బా ఏం కాదు అదనమాట. కానీ మస్తు ఎంజాయ్ చేసాం. ఎలా అని చెప్పరా? సూపర్. నువ్వు చెప్పరా? బాగుంది మచ్చా. నీ ఎక్స్పీరియన్స్. అమ్మ బాబోయ్, ఇదే ఓవర్ ఎక్స్పీరియన్స్. బాగుంది భయ్య, బాగుంది, నిజంగా బాగుంది. నిజంగా ఫ్రెండ్స్తో కనుక వస్తే ఇలాంటి ప్లేస్ నేను ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను వైజాగ్లో వెళ్ళినప్పుడు కూడా. కానీ ఇది మాత్రం ఇంకా కొంచెం పెద్దదన్నమాట. హైదరాబాద్లోని వన్ ఆఫ్ ద లాంగెస్ట్ డిస్టెన్స్ అంట ల్యాబ్. ఆల్మోస్ట్ ఒక 650 meters ఉంది. కానీ తోపు ఎంజాయ్ చేసాం. ఒక 5 laps అయినా కూడా ఎంజాయ్ చేసినట్టే. కానీ మినిమం 10 laps తీసుకుంటే మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారు, చాలా సాటిస్ఫై అవుతారు. అంతే, ఇంకా ఈ రోజుతోనే వీడియో అయిపోయినట్టే. ఓకే, ఉంటా మరి, బాయ్.